జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులకి ఒక పెద్ద హెడెక్ అయ్యారు. ఎందుకయ్యా అంటే అక్కడ తన కేతిరెడ్డిని రానియద్దన్నారు. హైకోర్టు ఆర్డర్లు వేసినా పోలీసుల ద్వారా ఆపిచ్చారు. డివిజన్ బెంచ్ ఆర్డర్లు వేసినా మళ్ళీ అప్పీల్కి పెట్టి ఆపిచ్చారు. చివరికి ఆయన సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు అలౌ చేయమంటే ఒక పూట అలౌ చేసి మళ్ళీ వేరే కారణం చెప్పి బయటికి తరిమేసి చేసే ప్రయత్నం చేశారు. అటు వెళ్ళిన ఆయన మళ్ళీ వెనక్కి వచ్చారు. ఇప్పుడు అక్కడ ఆయన ఎట్టి పరిస్థితుల్లో తాడిపత్రిలో ఉంచడానికి వీల్లేదు అంటూ ఏది ఏకంగా ఏఎస్పీకో లేఖ రాసి జేసీ ప్రభాకర్ రెడ్డి అశోక్ పిల్లర్ దగ్గర రోడ్డు మీద చేరేసుకుని బైఠాయించడం, అది అధికార పక్షానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే సంచలనం సృష్టిస్తోంది. తాను కోరిన డిమాండ్ నెరవేర్చాల్సిందేనంటున్నారు ఆయన. ఇది ఆయన తన పంతం నెగ్గాలంటారు. ఆయన పంతం నెగ్గితే చట్టం పనిచేయదు. చట్టం పనిచేయకపోతే న్యాయస్థానం ఊరుకోదు. న్యాయస్థానం ఊరుకోకపోతే ఇబ్బంది పడేది ప్రభుత్వం. మరి ఏంటంటే అంతే నడుస్తుంది అక్కడ.